నెల్లూరులో విద్య వ్యాపారం దాతల ఆశయాలకు తూట్లు. జీవికే ధనదాహానికి బలవుతున్న కస్తూరిదేవి విద్యాలయం ఒకప్పుడు పేద విద్యార్థుల పాలిట విద్యా నిలయంగా వెలుగొందిన నెల్లూరులోని చారిత్రక కస్తూరిదేవి విద్యాలయం నేడు కొందరి స్వార్థ ప్రయోజనాలకు ధనదాహానికి అడ్డాగా మారింది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వాతంత్ర్య సమరయోధురాలు పొనక కనకమ్మ, తిక్కవరపు రామిరెడ్డి వంటి మహనీయులు తమ సర్వస్వాన్ని ధారపోసి పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ విద్యా సంస్థ ఆస్తులు నేడు అన్యాక్రాంతం అవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ప్రారంభంలో ఉచిత విద్య అంటూ ఆర్భాటంగా ప్రకటించిన యాజమాన్యం ప్రస్తుతం సామాన్యులకు అందనంత స్థాయిలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉచిత విద్య అనేది కేవలం బోర్డులకే పరిమితమైందని వారు వాపోతున్నారు. ప్రజల ప్రయోజనాల కోసం దాతలిచ్చిన విలువైన భూములను, భవనాలను వ్యక్తిగత లాభాల కోసం వాణిజ్య అవసరాలకు వాడుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చట్టబద్ధంగా విద్యా అవసరాలకు వాడాల్సిన భూములను లాభార్జనకు వాడుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అధికారుల మౌనం వెనక ఉన్న మతలబేటి. చిన్న చిన్న నిర్మాణాలకే నిబంధనలు పెట్టే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇంత భారీ స్థాయిలో నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎవరి ఒత్తిళ్లకు తలగి ఈ భవనాలకు అనుమతి ఇచ్చారు అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. చలనం లేని యాజమాన్యం, ఎన్నో కోర్టు కేసులు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న యాజమాన్యం తీరు ఏమాత్రం మారలేదు. విమర్శల్లో బేఖాతరు చేస్తూ పైసా వసూలే ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉండడం గమనార్హం. నిజంగా సేవ చేయాలనే ఉద్దేశమే ఉంటే ఇప్పటి వరకు ఎంతమంది పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ నెల్లూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ అక్రమాలపై విచారణ జరిపి దాతల ఆశయాలను కాపాడాలని కోరుతున్నారు. విద్యను వ్యాపారంగా మార్చే ఇటువంటి ధోరణులను సమాజం ఏకం కావాలని మేధావులు పిలుపునిస్తున్నారు.